గ్యాస్ పైపులు లీక్ అయి ప్రమాదాలు వస్తే వాటిని ఎలా నివారించాలన్న అంశంపై గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గేల్ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ రూరల్ నేమం గ్రామంలో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గేల్, వేదాంత కేమ్స్, ఓఎన్జీసీ, అటవీ శాఖ, ఫైర్, పోలీస్ మరియు గ్రామస్తుల సమక్షంలో నిర్వహించిన ఈ ఆఫ్ సెట్ మాక్ డ్రిల్ కార్యక్రమంలో జీఎం వైఏ కుమార్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు నివారించేందుకు తగు చర్యలు ఎలా తీసుకోవాలి అన్న అంశంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు, అధికారుల మధ్య ఈ కార్యక్రమం జరగడం వల్ల ప్రమాదాలను ఎలా నివారించాలనే అవగాహన కలుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి నెలకొకసారి ఈ కార్యక్రమాల్ని ఆఫ్ సైట్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేమం గ్రామ సర్పంచ్ రామ్దేవ్ సూర్యప్రకాష్ రావు, ఎండిఓ సతీష్, ఎంఆర్ఓ విఎల్ఎం కుమారి, జిల్లా అగ్నిమాపక అధికారి టీవీఎస్ రాజేష్, ఎస్డిఎఫ్వి సుబ్బారావు, ఈఓపిఆర్డి ఎంఎస్ శ్రీరామ ఆంజనేయులు, డిఎంఎన్డిహెచ్ఓ జె నరసింహనాయక్, డిపిఎల్ఓ అన్నామణి, కార్యదర్శి దేవి, రిజర్వ్ డిఎస్పి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. Firstly, I would like to congratulate GAIL and I would like to congratulate all the people, especially Regional Gas Management Center, RGMC. While I am witnessing the off-site mock drill, I got a call from RGMC that level 3 emergency has been declared. You people please approach the site. నేను ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే the reason being why I am highlighting this is the coordination between GAIL, ONGC and AP State Disaster Response and Fire Services is amazing today. And I should specifically thank the DMNHO here because the crew, the ambulance and other support crew has been amazing today. So that I witnessed actually, because without communication and without coordination this offsite mock drill won't be this much successful. And my observations, actually I am seconding the observations of ONGC team, Vijay Garu, and the person, I forgot the name, sorry, his name is the representative of Pipeline Infrastructure Limited. And in addition I would just add few points like the wind direction. Actually the wind direction they have been observing is very good. Positive points highlight చేస్తానండి, ఎందుకంటే we will take the positives and negatives they have been highlighted by my predecessor speakers. And from AP State Disaster Response and Fire Services team మేము కూడా we have learnt a lot, like the coordination ఎలా ఉండాలి, ఎక్కడ ఫైర్ టెండర్స్ ప్లేస్ చేయాలి, ఫైర్ ఫైటింగ్ ఇటువైపు నుంచి చేయాలి. Small nitty-gritties observed by Sri Vijay Garu, like hose thing, ఎక్కడ the hose thing, how we should lay down and how we should actually do the firefighting without affecting the crew. కాకినాడ ఏఎంజీ స్కూల్ ఎదురుగా గల స్వర్ణేంద్ర కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 15 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 15 కుటుంబాలకు చెందిన సుమారు 60 మంది నిరాశ్రులయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న కాకినాడ అర్బన్ తహసీల్దార్ వజ్రపు జితేంద్ర శుక్రవారం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 15 కుటుంబాలు నిరాశ్రులు అయ్యారని, వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, అదేవిధంగా బాధితులందరికీ భోజనం, వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ కార్యదర్శి తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్ సునీత తదితరులు బాధితులను పరామర్శించారు.
కలపాలి. లేదంటే పూర్తిగా 100% వెరిఫై చేసి రాసి అమ్మ విఆర్ఓ గారు మరి ఈరోజు తెల్లవారుజామున ప్రమాదవశాస్తు మరి ఏఎంజీ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి స్వర్ణానంద కాలనీ ఈ పూరి గుడిసెల్లో నివాసిస్తున్నటువంటి పూరి గుడిసెలన్నీ కూడా అగ్ని ప్రమాదంతో ఈరోజు ఇవన్నీ కాలిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబాలు వీరందరూ కూడా కొన్ని ఇళ్లల్లో ఒక సామాను కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా పూర్తిగా దగ్ధం అవడం అయింది. వెంటనే మరి ఫైర్ వారికి ఫోన్ చేసిన వెంటనే వారు యుద్ధ ప్రాతిపదికన వచ్చి ఇంకా ఎక్కువ ప్రమాదం జరగకుండా నియంత్రించారు. అదేవిధంగా రెవెన్యూ వారు, పోలీసు వారు, ఎలక్ట్రిసిటీ వారు కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించడం వల్ల ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జరిగింది. వెంటనే మా శాసనసభ్యుల వారికి తెలియజేయడం జరిగింది. వారు సూచన మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా ప్రథమంగా మనం చేయవలసిన సహాయ సహకారాలు అందించవలసిందిగా వారు సూచించారు. సూచన మేరకు ఇక్కడే ఉండి మరి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇక్కడ వారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ఉన్నాం. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు రెడ్ క్రాస్ వారితో మాట్లాడారు. మధ్యాహ్నమే వీరికి భోజన సదుపాయాలు, అదేవిధంగా బాధిత కిట్లు కూడా ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చాలా దురదృష్టకరం ఇది ఈ ప్రమాదం జరగడం. ఈ టైంలో జరగడం ఇంకా వారందరూ కూడా కోలుకోలేని మరి పేదవారు అందరూ ఉన్నారు. వీరిని ఖచ్చితంగా మా శాసనసభ్యులు వారు ఆదుకుంటారని నేను తెలియజేస్తా ఉన్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ డిసెంబర్ 1న జరిగే బహుజన ధర్నాను జయప్రదం చేయాలి. తమ డిమాండ్లు నెరవేర్చుకుంటే బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన బీఎస్పీ నాయకులు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు. జిల్లా అధికారులు, కాకినాడ పోర్ట్ మరియు పోలీసు అధికారుల తీరుపై తీవ్ర అసహనం. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న షిప్ను తక్షణమే సీజ్ చేయాలని ఆదేశం. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ స్వర్ణాంధ్ర కాలనీలో అగ్ని ప్రమాదం జరిగి సుమారు 15 ఇళ్లు దగ్ధం. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్న కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.